ఏ బ్రిటిష్ పాలకులారా, మా దేశానికి వ్యాపారం పేరుతో వలస వచ్చి మా సంపదల్ని కొల్లగొట్టి మీ దేశానికి తీసుకుపోతారా? మమ్మల్ని బానిసగా చూస్తారా? ఈ దోపిడీ సాగదింకా. ఈ అల్లూరి సీతారామరాజు చూస్తూ ఊరుకోడు. వెళ్ళిపోండి, మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండి. పూజ, ఏమైంది? అల్లూరి సీతారామరాజు ఏంటి? ఎప్పటి అల్లూరి సీతారామరాజు? ఏం మాట్లాడుతున్నావు? అదా, రేపు స్కూల్లో జరిగే నాటకంలో నేను అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేస్తున్నాను. ఏకపాత్ర అభినయం చేస్తున్నావా? స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు దేనికి జరుగుతున్నాయి? అది రేపు ఆగస్టు 15 నాడు మా స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేస్తున్నాను. ఓ, మంచిది మంచిది. దాని గురించే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా? అవునమ్మా. అసలు ఆ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వలస ఎందుకు వచ్చారు? మన దేశాన్ని ఎందుకు ఆక్రమించారు? ఒక్క బ్రిటిష్ వాళ్ళే కాదమ్మా, ఫ్రెంచ్, డచ్, ఇతర యూరోపియన్లు ఆసియా, ఆఫ్రికా దేశాలను ఆక్రమించుకుని వాళ్ళ సామ్రాజ్యాల్ని స్థాపించారు. మరి సామ్రాజ్యవాద ఆవిర్భావానికి కారణాలేంటమ్మా? అదా, సామ్రాజ్యవాద ఆవిర్భావానికి చాలా కారణాలున్నాయి. అవేంటి అంటే, ముడి పదార్థాల అన్వేషణ, మార్కెట్ల కోసం అన్వేషణ, రాజకీయ కారణాలు, జాతి గౌరవం, విస్తరిస్తున్న జనాభా, శ్వేత జాతీయుల క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలి అనే కోరిక. ఈ కారణాలన్నీ చెప్తుంటేనే అర్థమవుతోంది సామ్రాజ్యవాదం ఎలా ఆవిర్భవించిందో. వాటినే కొంచెం వివరంగా చెప్పమ్మా. ఆధునిక పరిశ్రమల అవసరాల? అమ్మా, నువ్వు ఆ విధంగా చెప్పకమ్మా. ఏ విధంగా చెప్పాలి నాన్న? నువ్వు టీచర్గా కూడా పనిచేసావు కదా? అవును అమ్మా. నువ్వు కవివి, రచయితవి, ఆసు కవిత్వం కూడా చెప్తావు కదా? అవును. నేను చెప్పలేను అని ఎవరన్నారు? అమ్మా, సామ్రాజ్యవాద ఆవిర్భావానికి కారణాల్ని ఆసుగా వచన కవిత్వంలో చెప్పవా? యూరప్ అభివృద్ధి సాధించెను, సామ్రాజ్యవాదం జనియించెను. ఆధునిక పరిశ్రమల అవసరాలు, మిగులు ఉత్పత్తి మార్కెట్ల పోటీలు, ఇంధన వనరులు, సైన్య స్థావరాలు, అయ్యేను ఆసియా దేశాలు, పోటీ పడ్డారు యూరోపియన్లు. యూరప్ అభివృద్ధి సాధించెను, సామ్రాజ్యవాదం జనియించెను. జాతి గౌరవమని జర్మనీ, ఇటలీలు, ఉద్యోగ వేటలో యూరప్ ప్రజలు, మత వ్యాప్తికై శ్వేత జాతీయులు, వలస వచ్చేను ఆఫ్రికా, ఆసియాలు, ఆక్రమించారు సామ్రాజ్యవాదులు. యూరోప్ అభివృద్ధి సాధించెను, సామ్రాజ్యవాదం జనించెను. నువ్వు కూడా చాలా చక్కగా చెప్తున్నావు పూజ. ఇవి సామ్రాజ్యవాద ఆవిర్భావానికి కారణాలు. అమ్మా, నువ్వు ఎంతో చక్కగా సామ్రాజ్యవాద ఆవిర్భావానికి కారణాల్ని ఆసుగా వచన కవిత్వంలో చెప్పావు. నేనే కాదు, విన్నవాళ్ళెవ్వరూ మర్చిపోలేరు. అలాగా? అవునో కాదో ఇప్పుడు నువ్వే చెప్తావమ్మా. నేను సామ్రాజ్యవాద ఆవిర్భావానికి కారణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తా, నువ్వు విను. చెప్పు తల్లి. ముడి పదార్థాల అన్వేషణ, మార్కెట్ల కోసం అన్వేషణ, రాజకీయ కారణాలు, జాతి గౌరవం, విస్తరిస్తున్న జనాభా, శ్వేత జాతీయులు, మతాన్ని వ్యాప్తి చేయాలనే కోరిక. ఇవి సామ్రాజ్యవాద ఆవిర్భావానికి కారణాలు. సరిగా చెప్పా కదమ్మా? పూజ, నువ్వు చాలా తెలివిగలదానివి. సామ్రాజ్యవాద ఆవిర్భావానికి కారణాలని నాతో చాలా ఆసుగా చెప్పించావు. చాలా తెలివిగలదానివి. మరి ఏమనుకున్నావమ్మా నా గురించి? చాలు చాలు, పద, బడికి సమయం అవుతోంది.